3:30 పావుదొక్క 4ంటికి ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చి నేను నా పనులు చేసుకుని మళ్ళీ పొద్దున్నే డ్యూటీకి డోర్ కూడా మొత్తం మగ పిల్లలు ఇద్దరు లేరండి. ఇద్దరు ఒక అబ్బాయి ఉన్నారు. ఎన్ఆర్ఐ కాలేజీలో సెకండ్ ఇయర్లో వేస్తున్నాను. పెద్ద అబ్బాయి ఇంటి దగ్గరే ఉన్నారంటే నిన్న దాకా స్కిల్ డెవలప్మెంట్ దాంట్లో ఏంటమ్మా మేము ఎమ్మెల్యే గారి దగ్గర మేము నమ్ముతున్నామండి. ఇప్పుడు మేము 4 కుటుంబాలు వచ్చి వాళ్ళు మమ్మల్ని సాగుకొడతారా? కాదండి, మమ్మల్ని సాగుకొడతాడు మేము తిరిగామని. మాకు మట్టికి రక్షణ కావాలండి. మా తమ్ముడు మట్టికి అక్కడ, మా పిల్లోడు కూడా ఎక్కడ పడితే మేము ఎక్కడికి పడితే అక్కడికి పోతాం. మా వాడికి రక్షణ కావాలి, మా పిల్లలకి రక్షణ కావాలి. మరి ఈ టైంలో మరి మాకే జరిగింది. మేము కూడా టీడీపీ, మాకు ఈ రకంగా జరిగింది. మరి మా బాబాయ్ పుట్టినప్పుడు టీడీపీ కాదు, మాకు ఈ రకంగా జరిగింది. టీడీపీ టైంలోనే, వైసీపీ టైంలో జరగలేదు, టీడీపీ టైంలోనే మాకు ఈ రకంగా జరిగిందండి. వ్యక్తిగతంగా నేనే కాదు సార్, ఈ పల్లెలో ఎవరిని అడిగినా చెప్తారండి. వసంతరావు అంటే ఎవరికైనా పగ ఉందా ఏందనేది కూడా ఎవరైనా సరే ఇది ఎవరో కావాలనే చేశారు కానీ రెండోది కాదండి. నాకైతే ఇక్కడ మా పల్లెలో మాత్రం ఎవరు చేయలేదు. అందరూ నాకు అనుకూలంగానే ఉంటారు. మరి దేనికోసం చేసి ఉంటారు? దేనికోసం చేశాడనేది వాళ్ళకే తెలియదు. నేను రేషన్ షాప్ కోసం తిరిగానండి. దాని మీద వాళ్ళు ఏదైనా కక్ష పెట్టుకొని నా మీద ఇది చేశారేమో నాకైతే తెలియదు. వాళ్ళు చేసిన వాళ్ళు ఎవరో మనకు తెలియదు. నేను మాత్రం దానికోసం నేను ఎగుర్తించి తిరిగాను ఎమ్మెల్యే గారి దగ్గరికి. అది